హలో, ఇప్పుడు కడాయి పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ గరం అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నవి 2, ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసేయండి. కడాయిలో కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్టు 2 స్పూన్లు వేసేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిలో అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నాటుకోడి చికెన్ అండి, కాల్చి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం. 1 కేజీ చికెను నాటుకోడిది. పీసులన్నీ కడాయిలో వేసేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసాం కదా, కర్రీ పీసులు అన్నీ ముక్కలకి పట్టేటట్టు తిప్పుకోవాలి. తర్వాత కారము 2 స్పూన్లు వేసేయాలి. వేసిన తర్వాత ఒక 3-4 టమాటాలు శుభ్రంగా కడిగి పీసులుగా చేసుకొని చికెన్ పీసులు టమాటా అన్నీ కలపాలి. కలిపి మూత పెట్టేస్తే టమాటా మెత్తగా కుక్ అయిపోతాయి. కుక్ అయిన తర్వాత కొంచెం మగ్గింది తర్వాత వాటర్ వేసుకోవాలి. 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకొని స్టవ్ హైలో పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ నాటుకోడి చికెను చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత గరం మసాలా వేసేసి రసం చిక్కబడిన తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకుంది కూడా వేసేయాలి. వేసిన తర్వాత కర్రీ తిప్పాలి. తిప్పిన తర్వాత మంచి సువాసన వస్తుంది. నిన్న మా మాయగారి సంవత్సరికం, అందుకే చికెన్ బిర్యానీ నాటుకోడి